హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయరాజు ఫుడ్స్. నేను మీ వల్లిని. క్యాప్సికమ్ పచ్చడిని ఇలా చేశారంటే ఆ రుచికి ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. మరి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి 3-4 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు 2 చెంచాలు, పచ్చిశనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలండి. పప్పులు ఎక్కడ మాడకుండా దోరగా వేయించుకోవాలి. అలాగే 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. మిర్చి అనేది మీ టేస్ట్ తగినట్లుగా మీరు వేసుకోండి. ఈ పచ్చడి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ పచ్చడి టిఫిన్స్, చపాతీ, పుల్కాలకి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే 1 అరకప్పు వరకు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కాస్త కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడిని కొంచెం రేర్గా తయారు చేస్తున్నాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 క్యాప్సికమ్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేయడం వల్ల క్యాప్సికమ్ బాగా వేగుతుందండి, పచ్చి లేకుండా. నెక్స్ట్ 2 టమాటాలని పొడవుగా కట్ చేసుకుని టమాటాలను కూడా యాడ్ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను పావు చీరిక వరకు పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మీకు మామిడికాయలే అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ముక్కలన్నిటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి. టిఫిన్లోకి అయితే కొంచెం నీళ్ళు వేసి జారుగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడు క్యాప్సికమ్ చట్నీ అవుతుంది. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటూ కంటిన్యూస్గా వేయించుకోవాలి. బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. 2 వలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని ఆల్మోస్ట్ క్యాప్సికమ్ బాగా మగ్గింది, టమాటా కూడా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని చిన్న టీ స్పూన్ అంతా పంచదార వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోండి. 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుని జస్ట్ 2-3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయండి అంతే. ఎక్కువగా కంటిన్యూస్గా మిక్సీ ఆన్ చేయొద్దండి, అప్పుడు రోటిలో దంచినట్లుగా పలుకు పలుకుగా కోర్సుగా పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 చెంచాల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసి పోపుని క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి.
దంచిన వెల్లుల్లి రెబ్బలు 5-6 వరకు వేసుకుని అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఎర్రగా అయినంత వరకు మాడకుండా వేయించుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా క్యాప్సికమ్ పచ్చడిని ఇలా చేసి వడ్డించారంటే చాలా యమ్మీగా ఉంటుంది. రొటీన్గా చేసుకునే పచ్చడిలా కాకుండా ఇది కొంచెం రేర్గా ఉంటుంది టేస్ట్. ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకుంటే టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ. మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.